దేవుని పిల్లలు, ఆత్మీయ సోదర సహోదరీమణులైనటువంటి మిత్రులందరికీ పేరు పేరున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన ఉన్నవాడైన యెహోవాకి ఏమవుతాడు? అలాగే ఆయన దేవుని కుమారుడిగా ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలని మనము నిన్నటి దినమున గమనించి ఉంటున్నాం. అంటే సూటిగా 2 మాటల్లో చెప్పాలంటే, అతడు దేవుని కుమారుడని, అందున 2వ కుమారుడు అని తనను గురించినటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకొని ఉంటున్నాం. ఇక ఆ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుల వారి యొక్క సహాయకుడిగా, అలాగే దేవుని సంకల్పము చొప్పున కన్నటువంటి పిల్లల విషయమై ఆది నుండి ఆయా అవసరాలలో అతడు పాలు పంచుకుంటూ వస్తూ ఉన్నాడు. క్రీస్తుకు పూర్వము పరిశుద్ధాత్మని యొక్క పాత్ర, ప్రమేయము ఉన్నదా అనంటే ఉన్నది. అది మరో ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఇక ప్రాముఖ్యంగా మనము ఈ క్రీస్తు శకములో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారందరూ బాప్తిస్మము తీసుకున్న సమయంలో పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తున్నాడు, మనకు సంచకరువుగా ఉంటున్నాడు. అయితే యేసు ప్రభువుల వారు 3.5 సంవత్సరాల కఠోరమైనటువంటి శ్రమ చేస్తూ లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి మహాజ్ఞానాన్ని బోధిస్తూ అస్పష్టంగా కనబడుచున్నటువంటి యెహోవాని స్పష్టంగా చూపించినటువంటి వాడుగా, అలా దేవుని ఎడల ప్రత్యక్షత, తన మాటలు విన్నటువంటి వారందరికీ కలిగేటట్లుగా చేసి శిలువలో మరణించి పరమునకు ఆరోహణమయ్యాడు. అయితే నేను మరణిస్తాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను అనేటువంటి మాట ఎంత సహజంగానైతే చెప్పాడో, అలాగే నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరుస్తాను అని అంతే సహజంగా చెప్పాడు. దానితో పాటు మరో ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పాడు. నిన్నటి దినమున ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం మనం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో, లేదా ఎవరైతే నడిపింపబడతారో వారు దేవుని పిల్లలు అనబడుదురు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినటువంటి వారు దేవుని పిల్లలు అనబడతారు. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి.
జన్మతః మనము దేవుని పిల్లలమే అయినప్పటికీ స్వభావ రీత్యా కూడా దేవునికి తగినట్లుగా మనము బ్రతికినప్పుడు మాత్రమే దేవుని పిల్లలము అని అధికారికంగా ఎంచబడతాం. లేదంటే జీవించుచున్నామన్న పేరు మాత్రము ఉంటుంది, కానీ దేవుడి దృష్టిలో మనము చనిపోయినటువంటి వారమే. అయితే అలా చనిపోయినటువంటి వారముగా కాకుండా సజీవులమై ఉండేటువంటి వారంగా ఉండులాగున యేసు ప్రభుల వారు ఏం చేస్తారన్నారు అనంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను అని ఈ విషయాన్ని కూడా అంతే సహజమైనటువంటి, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి మరణ సమాధి పునరుత్థానం, అలాగే పరమునకు వెళ్ళి పట్టణమును స్థలమును సిద్ధపరచటము, దానితో పాటు ఇదిగో నేను వెళ్ళి పరిశుద్ధాత్మను అనగా ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను అని తాను చెప్పటం జరిగింది. ఆ మాటను మనము యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము, 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. మనము బాప్తిస్మము అనేటువంటి పాఠములో గమనించాం, తండ్రి నామమున నేను వచ్చి ఉన్నాను అని అన్నాడు. అలాగే నా నామమున పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వచ్చును అని అన్నాడు. ఇక్కడ నామము అనేటువంటి విషయాన్ని గుణకోణములో చూడవలసినటువంటి విషయము అని గమనించాం. ఇప్పుడు ఆ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనంటే ఆదరించేటువంటి వాడు అని. ఆదరించేవాడు అనగా ఎవరయ్యా అని అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అని అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలను ఆదరిస్తాడు. ఆదరించటం అంటే ఏంటండి? ఆదరించటము అంటే మన కష్ట నష్టముల యందు, అనుకూలత ప్రతికూలతల యందు, సుఖ సంతోషముల యందు, ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి జటిలమైనటువంటి విషయంలో అతడు మనకు వెన్నుదన్నుగా ఉండి మనల్ని బలపరిచి మనకు తగిన సమయస్ఫూర్తిని, వివేకాన్ని ప్రసాదించి నేనున్నాను అంటూ బలపరిచి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలా ఆదరణకర్తగా తన యొక్క విశిష్టమైనటువంటి పాత్రను పోషిస్తాడు. అయితే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు అనంటే మరి యేసు ప్రభుల వారు ఆదరణకర్త కారా అనంటే యేసు ప్రభుల వారు సహితము ఆదరణకర్త. యేసు ప్రభుల వారు ఆదరణకర్త అయితే యెహోవా కాడా అనంటే యెహోవాయు ఆదరణకర్తే. ఇలాంటి విషయంలో ఈ ముగ్గురికి ఇది కామన్ థింగ్ అన్నమాట. అంటే ముగ్గురి యొక్క గుణము ఒకటిగానే ఉంటుంది. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, అలాగే యేసయ్య ప్రేమించేటువంటి వాడు, అలాగే పరిశుద్ధాత్ముడు సహితము మనలను ప్రేమించేటువంటి వాడుగా ఉంటాడు. అలా
ప్రేమ కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు ఆదరించేటువంటి వాడుగా యేసుక్రీస్తు వారి చేత పంపబడుచున్నాడు అని అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభుల వారు అనాది కాలములో జన్మించి నాతో పాటు నాకొకరు కావాలని దేవుడు కోరుకున్నటువంటి కోరికలోని సంకల్పము చొప్పున కుమారుడు యేసు జన్మించి దేవునికి ప్రియమైనటువంటి వాడుగా ఉండి ఒక తండ్రి తన అచ్చట ముచ్చట తీర్చుకునేటువంటి వాడుగా యేసయ్య ఉన్నాడు. అంతటితో ఆగకుండా పరిశుద్ధాత్మను కూడా కని నాకిద్దరు కుమారులు అని సంతోషంగా ఉన్నాడు. ఆ పిమ్మట సృష్టిని కలగచేసి ఆదాము మొదలుకొని అనేకులైనటువంటి వారికి అనగా అనేకులైన దేవుని పిల్లలకు అతడు జన్మనిచ్చాడు. అయితే ఈ జనుల విషయంలో తాను ఎప్పటికప్పుడుగా వారి బాగోగులను చూసుకునే నిమిత్తము దేవదూతలు అనేటువంటి పరిచారకులని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే దేవదూతలు అనేటువంటి పరిచారకులు వాళ్ళు దేవుని పిల్లలైనటువంటి వారికి సేవ చేస్తూ ఉంటుండగా సమయ సందర్భాలను బట్టి యేసుక్రీస్తుల వారిని లోకములోనికి పంపిస్తూ వచ్చాడు. అలాగే కొన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మను కూడా పంపిస్తూ వచ్చాడు. అయితే వారి రాకడలు మనకు ఎలా కనబడతాయి అనంటే, ఇద్దరు కుమారులు దేవుని యుద్ధ ఉండేటువంటి వారు ఉండాలని దేవుడు కోరుకునేటువంటి వాడు. అయితే అవసరాన్ని బట్టి యేసుక్రీస్తుల వారిని లోకములోనికి పంపించినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని యొద్ద ఉండేటువంటి వాడు. లేదా పరిశుద్ధాత్మను లోకములోనికి పంపించాలనుకున్నప్పుడు యేసు ప్రభుల వారు దేవుని యొద్ద ఉండేటువంటి వారు. ఇలా ఇద్దరూ ఉండాలి, లేదా కనీసం ఎవరో ఒకరు ఉండులాగున్న దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అలాంటి జాగ్రత్త తీసుకున్నాడు. అంటే ఎవరో ఒకరు ఉండాలన్నమాట. అన్నకి ఇద్దరు లేకపోతే ఆయన ఇబ్బంది పడతాడు. ఆ క్రమంలో దశల వారీగా యేసు ప్రభుల వారిని పరిశుద్ధాత్మను పంపిస్తూ వచ్చాడు. వారిరువురు ఏకకాలంలో వచ్చారా అంటే వచ్చారు, కానీ చాలా అరుదు, తక్కువగా వచ్చారు. ఓకే, అంటే వారిని విడిచి దేవుడు ఉండలేడనమాట. అది ముఖ్యమైనటువంటి విషయం. ఆ ఉండలేనటువంటి దేవునిని బట్టి ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నంత కాలం పరిశుద్ధాత్ముడు తడవలుగా వచ్చి వెళుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటున్నాడంటే, ఈ 33.5 సంవత్సరాలు దేవుడికి దూరంగా అంటే మానసికంగా కాదు, మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మగానే పరలోకమునకు ఇహలోకమునకు ఎంత దూరం ఉందో అంత దూరంలో ఉన్నాడు. అయితే ఈ 33.5 సంవత్సరాల తన యజ్ఞమును తాను పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ఎదుగో నేను వెళుచున్నాను, అయితే నేను వెళితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని ఆదుకునే ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, అనగా నా తమ్ముడిని, మీ సహోదరుడైనటువంటి ప్రభువైన
పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఏమండి, దేవుడు అనేటువంటి పాయింట్ కామన్, ప్రభువు అనేటువంటి పాయింట్ కామన్, దేవుని పిల్లలు అనేటువంటి పాయింట్ కామన్, మన సహోదరులు అనేటువంటి పాయింట్ కామన్. ఇలాంటి కామన్ థింగ్స్ కొన్ని ఉంటాయి. అలా అలా నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను అంటే ఇప్పుడు ఏంటన్నమాట, పర్మనెంట్గానంటే శాశ్వత కాలము అనేటువంటి ఆ సంపూర్ణ పదాన్ని వాడలేం, కానీ లోకము ఉన్నంత వరకు అనే కోణంలో పర్మనెంట్ అనేటువంటి పదాన్ని వాడుతున్నాను. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను. 26వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఇక్కడ ఫుట్నోట్లో నెంబర్ ఇచ్చాడు కదా, రెండవది ఉత్తరవాది అంటే జవాబుదారి. ఉత్తరవాది అంటే జవాబుదారి. ఈ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, అంటే ఇప్పుడు నేను అన్నీ బోధిస్తే మీరు వినలేరు, దాన్ని అర్థం చేసుకోలేరు అని యోహాను సువార్త చివరిలో చెప్తాడు. అంటే కొంతే చెప్తున్నాను నేను. ఆ తదుపరి మీకు తెలియాల్సినటువంటి సంపూర్ణ జ్ఞానము ఏదైతే అవసరం ఏంటున్నదో దానిని పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క రోలు చిన్నది కాదు, చాలా పెద్దది. యేసయ్య దేవుని యొక్క పెద్ద కుమారుడుగా ఆయన కీలక భూమికను పోషించాడు. ఆ పిదప ఇక పెద్ద పాత్రని పోషించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే దేవదూతల కంటే కూడా పరిశుద్ధాత్ముడు విశేషమైనటువంటి పాత్రని పోషిస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడట, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అంటే సమస్తాన్ని బోధిస్తాడు. నేను చెప్పినటువంటి సంగతులను మీకు జ్ఞాపకము చేస్తాడు. రైట్. అయితే ఈ పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను అని అన్నాడు. నా నామమున అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత దేవుడు నా నామమున ఆదరణకర్తను మీకు పంపిస్తాడు అనంటూ 16వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూసినట్టయితే, అంటే ఎవరు లోకములో ఉండాలి, ఎవరు రావాలి, ఎవరు చేయాలి అనేటువంటి నిర్ణయము దేవుడిది. ఓకే, దేవుడు ఎవరిని పంపించాలనుకుంటే వాళ్ళని పంపిస్తారు, ఎవరిని పిలుచుకోవాలి అనుకుంటే వారిని పిలుచుకుంటాడు. 6-7 వచనాలు. నేను ఈ సంగతులను మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. ఏంటది? నేను వెళ్ళిపోవచ్చున్నాను అనే సంగతి చెప్పటం మూలంగా మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. ఇది మీరు గుర్తించండి. నేను వెళుతున్నాను అనేటువంటి బాధ మీకున్నా బాధపడవలసినటువంటి అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను వెళితే మీకు ప్రయోజనమే. ఏం ప్రయోజనము అనంటే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు.
ఆదరణకర్త అంటే ఎవరు అని గమనించాం ఇందాక 26వ వచనంలో? పరిశుద్ధాత్మ. అనగా పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళి ఆ పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుదును. నేను వెళ్ళని ఎడల అతడు రాడు, వెళితే వస్తాడు. చూసారా? అంటే ఒక సిస్టమేటిక్గా. ఇప్పుడు 26వ వచనంలో పరిశుద్ధాత్మను పంపించేవారు ఎవరయ్యా అనంటే దేవుడు అని అన్నాడు. ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను పంపించేది ఎవరయ్యా అంటే నేను అంటున్నాడు. ఇంతకీ పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించింది దేవుడా, యేసయ్యా? అంటే ప్రతి దాని విషయంలో మనకు ఒక క్లారిటీ ఉంటున్నది. నిర్ణయం దేవునిది, అమలు యేసయ్యది. ఓకే. అంటే పరిశుద్ధాత్ముడు భూమికి వచ్చినటువంటి విషయం కూడా దేవుని నిర్ణయం చొప్పున యేసు ప్రభుల వారు పంపించగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని. అంటే నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను, అప్పుడు ఆయన నేను బోధించినటువంటి సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అని అన్నాడు. అలాగే 13వ వచనం నుండి మనం చూసినట్టయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. ఇక్కడ సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ పరిశుద్ధాత్ముడు. మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి నడిపించును. సత్యము ఒక ప్రాథమిక స్థాయి, సత్యము ఒక మధ్యమ స్థాయి, సత్యము ఒక సంపూర్ణ స్థాయి. సంపూర్ణానికి మరొక పదం సర్వము. సర్వము ఈ సర్వ సత్యములోనికి నడిపించును. గొప్ప విషయం కదండి. అంటే పరిశుద్ధాత్ముడు నడిపించినట్లుగా గనక మనం నడుస్తే, పరిశుద్ధాత్ముడు బోధించినట్టుగా గనక మనం విని నేర్చుకొని అమలు చేస్తే మనము సంపూర్ణ సత్యమును ఎరిగిన వారమై ఉంటాము. ఆ సంపూర్ణ సత్యమును ఎరిగినప్పుడే మనము దేవుణ్ణి ఎరగటమే కాదు, ఎరిగి నడుచుకున్నప్పుడు దేవుని పిల్లలమై ఉండుటకు అర్హత కలిగిన వారమై ఉంటాం. అంతవరదాకా దేవుని పిల్లలము అని చెప్పుకునే అర్హత, కనీసం చెప్పుకునే అర్హత మనకు ఉండదు. ఆ అధికారం మనకు ఎప్పుడు వస్తుంది అనంటే పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి సంగతులన్నీ నేర్చుకొని వాటిని పాటించినప్పుడు మాత్రమే దేవుని పిల్లలము అనేటువంటి ఆ అధికారము మనకు వస్తుంది. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక, ఎందుకంటే చిన్నోడు కదా, నాకంటే చిన్నోడు కాబట్టి ఆయన తన సొంత ఆలోచన బోధించక అందని అర్థం. తానంతట తానే ఏమీయు బోధింపక. మీరు ఇక్కడ గమనించాలి, యేసయ్యలో పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఒక క్రమశిక్షణ ఏంటంటే, ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడు తన సొంత మాటల్ని బోధించలేదు. యేసయ్య కూడా తన సొంత మాటలని బోధించలేదు. వారెప్పుడు ఒకే మాట అంటుంటారు, ఏమని? పరలోకమందు తండ్రి నాకు చెప్పి పంపించగా ఆ సంగతులను మీకు బోధిస్తున్నాను అని అంటాడు ఆయన. ఎక్కడ కూడా నా తండ్రి చిత్తమే అని అంటాడు, నా తండ్రి సంగతులని బోధిస్తున్నాను అని అంటాడు.
నా తండ్రి చెప్పమని చెప్పిన సంగతులనే మీకు బోధిస్తున్నాను అని అంటాడు. యోహాను సువార్త అంటే ఇలాంటి మాటలే ఉంటాయి. అంటే అంత బాధ్యతాయుతంగా, అంత క్రమశిక్షణగా యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడి గురించి ఏమంటున్నాడంటే, తనంతట తానే ఏమీయు బోధింపక, ఒకవేళ తన ప్రతాపం ఏంటో, తన హీరోయిజం ఏంటో, తన గొప్పతనం ఏంటో తాను కనపరుచుకోవాలి అని ఇంకా ప్రయత్నం చేస్తే, మరి ఎలాగూ తనను భూమి మీదకి పంపించారు కాబట్టి, తనకు స్వేచ్ఛ ఉంది కాబట్టి, అతడు తండ్రి అలాగే యేసు ప్రభుల వారి మాటలను పక్కకు పెట్టేసి తన సొంత మాటల్ని చెప్పొచ్చు. సరే, చెప్పిన తర్వాత దేవుని యొక్క యాక్షన్, పనిష్మెంట్ అది ఎలా ఉంటుంది అనేటువంటిది వేరే విషయం. కానీ ఉన్నంతకాలం అయితే తన సొంత మాటలు చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు అబద్ధ బోధకులు చెప్పుకుంటున్నట్టుగా, దొంగ ప్రవక్తలు చెప్పుకుంటున్నట్టుగా పరిశుద్ధాత్ముడు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ చెప్పరట. అది వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ కమిట్మెంట్. తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. అంటే పరిశుద్ధాత్ముడు వింటాడట. ఎవరి యొద్ద? దేవుని యొద్ద. ఎవరి యొద్ద? యేసయ్య యొద్ద. వాళ్ళు చెప్పినటువంటి సంగతులనే భూమి మీద మనకు చెప్పి సంభవించబోయేటువంటి సంగతులని, అంటే భవిష్యత్తు సంబంధమైనటువంటి సంగతులని అతడు బోధించును. ఓకే, తర్వాత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును. అంటే నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును అని అంటే ఏంటన్నమాట? తనంతట తానే ఏమీ బోధించక ఏమి వినునో వాటిని బోధించును అంటే, ఈ వినేది ఎవరి యొద్ద? యేసయ్య యొద్ద. చెప్పేది ఎవరన్నమాట? యేసయ్య. యేసయ్య అంటే ఒక పెద్దన్నగా పరిశుద్ధాత్మునికి ఇదిగో నువ్వు వెళ్ళి ఈ సంగతులని మిగిలిన మన సహోదరులకి తెలియచేయము అని అంటే, ఆ మేరకి పరిశుద్ధాత్ముడు వచ్చి తెలియచేస్తాడట. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మహిమపరచును. అంటే పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి బోధనలు బట్టి నన్ను మహిమపరచును అనంటే, నా గురించినటువంటి సంపూర్ణ అవగాహన మీకు కలుగ చేస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయనని నేను చెప్పితిని అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రికి కలిగినవన్నీ నావంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నేను చెప్పినటువంటి సంగతులను మీకు బోధించును అని అన్నాడు కదా. మరి నాకెలా తెలుసయ్యా అనంటే, నా తండ్రి చెబితే నాకు తెలుసు. అంటే దేవుడు యేసయ్యకు నేర్పిస్తే యేసయ్య నేర్చుకున్నాడు, అలవర్చుకున్నాడు. యేసయ్య పరిశుద్ధాత్ముడికి నేర్పిస్తే పరిశుద్ధాత్ముడు నేర్చుకున్నాడు, అలవర్చుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తుంటే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఇది ఒక సిస్టమేటిక్గా వాళ్ళున్నారు, మనము కూడా ఉండాలి. దురదృష్టవశాత్తు వారు సిస్టమేటిక్గా ఉన్నారు, కానీ మనలో ఉండటం లేదు. చాలా అల్పసంఖ్యాకులు మాత్రమే ఉంటున్నారు. ఓకే, ఈ అల్పసంఖ్యాకులే రేపొద్దున పరలోకమునకు వెళ్ళబోయేటువంటి వారు. ఈ అల్పసంఖ్యాకులే క్రమశిక్షణ కలిగినటువంటి వారుగా కనబడబోయేటువంటి వారు. అంటే పరలోకములో ఉండేటువంటి వారు క్రమశిక్షణ కలిగినటువంటి వారు, ఒక పద్ధతిలో బ్రతికేటువంటి వారు, పరిశుద్ధంగా బ్రతికేటువంటి వారు, దేవుని చిత్తము చొప్పున బ్రతికేటువంటి వారు, మంచి విలువైనటువంటి వారు, మహిమ కలిగినటువంటి వారుగా పరిమిత సంఖ్యలోనే
పరలోకములో వీరు ఉంటారు. గుర్తుంచుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతికినటువంటి వారు పరలోకమునకు చేరరు. పరలోకములో ఎవరు ఉండబోచున్నారంటే యెహోవాను పోలిన వారు ఉండబోచున్నారు. యేసుక్రీస్తుల వారిని పోలిన వారు ఉండబోచున్నారు. పరిశుద్ధాత్మను పోలినటువంటి వారు ఉండబోచున్నారు. వారిని అనుసరించి బ్రతికి పరదైసునకు వెళ్ళినటువంటి వారిని, ఆ భక్తులని పోలి జీవించేటువంటి వారు మాత్రమే ఉండబోచున్నారు. పరలోకం అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి స్థలము, ఒక మహిమ కలిగినటువంటి స్థలము, ఒక గంభీరమైనటువంటి స్థలము. అలాంటి మహిమ కలిగినటువంటి పరమునకు వెళ్ళాలి అంటే అంతే స్థాయిలో మన బ్రతుకు చాలా గొప్పగా ఉండాలి. వారు మాత్రమే పరలోకమునకు వెళుతారు అన్నాడు. ఓకే, రైట్. చాలా సంగతులని పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్నెన్ని సంగతులండి? యేసయ్య వెళ్ళిన తర్వాత అపోస్తలుల ద్వారా పలికించి వ్రాయించినటువంటి మాటలు అనేకములు. క్రీస్తుకు ముందు ఉన్నటువంటి బోధ ఒకటి, క్రీస్తు 33.5 సంవత్సరాల బ్రతుకు కాలంలో ఉన్నటువంటి బోధ మరొకటి, క్రీస్తు సిలువ వేయబడినటువంటి క్రీస్తు తదనంతరము ఉండినటువంటి బోధ మరొకటి. ఈ వ్యత్యాసమును మనం గమనించాలి. అయితే మనల్ని సంపూర్ణ స్థితిలోనికి తీసుకెళ్లేది ఏదయ్యా అనంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తును గురించినటువంటి బోధే మనలను సంపూర్ణ స్థితిలోనికి తీసుకెళ్తుంది. అయితే ఈ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు బోధను బోధించినటువంటి వారు, బోధింప చేసినటువంటి వారు, ఆ తదుపరి అనేక రకములైనటువంటి పరిచర్యలని జరిగిస్తున్నటువంటి వారు ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి వారిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. దానిని ఒక వరము అని అన్నాడు. అందుకే అపోస్తలుడు 2:38లో మనం నిన్న గమనించాం. ఏంటది? పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకుంటాం. ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ పరిశుద్ధాత్ముడు వారికి వారి యొక్క విశ్వాస పరిమాణము చొప్పున వారి విశ్వాస పరిమాణము చొప్పున కృపావరములు అని అన్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం వేరు, కృపావరములు వేరు. వరము వేరు, వరములు వేరు. వరము అనంటే పరిశుద్ధాత్ముడు రావటమే ఒక వరం. కృపావరములు అనంటే కృపావరములు అనగా ప్రవచించే వరం కావచ్చు, భాషల వరం కావచ్చు, దాని భావం చెప్పేటువంటి వరం కావచ్చు, స్వస్థత వరం కావచ్చు, ఏమండి, బోధించేటువంటి వరం కావచ్చు, పాడేటువంటి వరం కావచ్చు. ఇలా పలు విధములైనటువంటి వరములు ఉంటాయి. ఈ వరములను ఎవరు ఇస్తారు అనంటే ఈ తేడాను మీరు గమనించాలండి. పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరం వేరు, పరిశుద్ధాత్ముని ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి కృపావరములు వేరు. చాలామంది ఇది మిస్ అవుతూ ఉంటారు, దీన్ని కలగాపులగం చేస్తూ ఉంటారు. మాకు పరిశుద్ధాత్మ వరం ఉంది, మాకు వరములు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే మిగిలిన వారికి లేవు అని అన్నట్టుగా. లేదు, నిజంగా మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారు, అంటే సత్యముగా మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వరము వస్తుంది. కానీ వరములు వస్తాయి. ఎవరికి వస్తాయంటే వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి వరములు ఇవ్వబడతాయి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక వరముని ఇస్తాడు, కనీసం ఏదో ఒక వరం ఉంటుంది. ఇక వారి విశ్వాస పరిమాణం చొప్పున వరములు అనుగ్రహించబడతాయి. ఓకే, ఆ మాటే మనకు కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి
12వ అధ్యాయం 4వ వచనం. కృపా వరములు నానా విధములుగా ఉన్నవి. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఒకటే. పరిశుద్ధాత్మ అనేటువంటి వరం ఒకటే, కానీ కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఆత్మ ఒక్కడే, అంటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. ఇక్కడ ప్రభువు అంటే యేసయ్య. ఓకే, ప్రభువు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. వరములు ఉన్నాయి, అవి పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతాయి. పరిచర్యలు ఉన్నాయి, ప్రభువు మూలంగా జరుగుతాయి. కార్యములు ఉన్నాయి, అవి జరిగించేటువంటి వాడు దేవుడు. ఇక్కడ వెరీ క్లియర్గా చెప్తున్నాడు మళ్ళీ మనకి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన ఒకడే. ప్రభువు ఉన్నాడు, యేసయ్య, ఆయన ఒక్కడే. దేవుడు ఉన్నాడు, యెహోవా, ఆయన ఒక్కడే అని అంటున్నాడు. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ముగ్గురు ఒకటి కాదు, వాళ్ళుగా ఎవరికి వారుగా ఒక్కొక్కరుగా ఉన్నారు అని అంటున్నాడు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలా అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, ఇవన్నీ వరాలండి. ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును అంటే మంచి వాక్యము నేర్చుకోగలిగేటువంటి తలాంత్ అన్నమాట. వాక్యం నేర్చుకోవటం కూడా ఒక తలాంత్ అండి. అందుకే అందరికీ వాక్యం అర్థం కాదు, అందరికీ వాక్యము తెలియదు. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలా అనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచనా వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నువ్వెందుకు పాడలేవు అని అందరినీ అనకూడదు, నువ్వెందుకు మాట్లాడలేవు అని అందరినీ అనకూడదు. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును పంచి ఇచ్చుచున్నాడు. కొందరికి 2 వరములు ఇవ్వచ్చు, ఇంకొందరికి 3 వరాలు ఇవ్వచ్చు, ఇంకొందరికి 4 వరాలు ఇవ్వచ్చు. కనుక పరిశుద్ధాత్ముడు ఏ వరం ఇస్తే ఆ వరములోనే వారు న్యాయం చేయగలుగుతారు. అంతేకాని ఇవ్వబడినటువంటి వరములో అతన్ని మనము నువ్వెందుకు ఇది చేయవు అని చెప్పి అనటానికి వీల్లేదు. అయితే కనీసం ఏదో ఒక వరం గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అది ఇస్తాడు. అది ఏంటి అనేటువంటిది గుర్తించుకోగలగాలి, ఆ వరమును వాడుకోగలగాలి. ఇలా పరిశుద్ధాత్ముడు కృపా వరములను పంచి ఇచ్చి దేవుని కార్యములను వారి ద్వారా జరిగిస్తున్నాడు. అందుకే పూర్వము భక్తుల్లో విశ్వాసులు అలాగే బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును కలిగి ఉన్నారు. తర్వాత ప్రవచించేటువంటి వరాన్ని కలిగి ఉన్నారు, బోధించేటువంటి వరమును కలిగి ఉన్నారు ఆ రోజుల్లో.
అద్భుత కార్యములు చేశారు, అంతేనా? భాషలు మాట్లాడారు, వాటి అర్థాలు చెప్పారు. అలా వరాలు వారికి అనుగ్రహించబడ్డాయి. అయితే ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చేటువంటి వరాలలో ఇప్పటికీ, అంటే ఈ కాలమునకు ఇవ్వబడుచున్నటువంటి వరాలేంటి, ఆపబడినటువంటి వరాలేంటి అనేటువంటి ఆ స్పష్టత మనకు ఉండాలి. అది మరొక విషయము. ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. మొత్తానికైతే వరాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అది పరిశుద్ధాత్మ ద్వారానే ఇవ్వబడుతుంది. అవునా? ఇక నానా సమయములలో నానా విధములుగా అని ఒక మాట మనం హెబ్రీ పత్రిక ప్రారంభ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి తీద్దాం. హెబ్రీలో రాసినటువంటి పత్రిక ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనము. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే క్రీస్తుకు ముందు ఉన్నటువంటి కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఆయా కాలాలలో ఆయా విధాలుగా. ఆ తర్వాత ఎవరి ద్వారా మాట్లాడాడట? యేసయ్య ద్వారా 3.5 సంవత్సరాలు. ఓకేనా? ఇక యేసయ్య తదనంతరము ఎవరు మాట్లాడుచున్నారు, ఎవరి ద్వారా మాట్లాడించబడుచున్నది అనంటే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్ఛను బట్టి కలగలేదు. అంటే నేను బోధించిన, యోహాను బోధించిన, అలాగే పౌలు గారు బోధించిన, మరెవరు బోధించిన, అవి మా ఇచ్ఛను బట్టి, మా కోరికను బట్టి, మా ఆలోచనను బట్టి బోధించినటువంటి బోధలు కావు. మేమును కమిట్మెంట్తో ఉన్నాం, మేమును నమ్మకమైనటువంటి వారముగా ఉండాలని తీర్మానించుకున్నటువంటి వారం గనక మేము ఎలా బోధిస్తాము అనంటే, ఏదో తండ్రి యొద్ద ఉన్నటువంటి మాటలని యేసయ్య ఎలాగనైతే బోధించాడో, యేసయ్య చెప్పినటువంటి మాటలనే పరిశుద్ధాత్ముడు ఏ విధంగానైతే బోధించాడో, ఇప్పుడు మేము దాని వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి సంగతులను మాత్రమే మేము బోధించటానికి తీర్మానం చేసుకున్నాం. ఇందాక చెప్పాను కదా, క్రమశిక్షణ. ఎక్కడ కూడా వారి హద్దులను దాటలేదు. దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే యేసయ్య బోధించాడు. యేసయ్య ఏం చెప్పాడో అది మాత్రమే పరిశుద్ధాత్ముడు బోధించాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో అది మాత్రమే ఇదిగో పేతురు, పౌలు లాంటి వారు బోధించారు. ఇది మర్చిపోకూడదు. ఇప్పుడు మనం ఏం బోధించాలి, మనం ఏం వినాలి అనంటే, ఆ పరిశుద్ధాత్ముని ద్వారా ఆ భక్తులు ఏదైతే బోధించారో అది మాత్రమే బోధించాలి, అది మాత్రమే వినాలి, అది మాత్రమే నేర్చుకోవాలి, అది మాత్రమే ఆచరించాలి. ఇది క్రమశిక్షణ. ఇది కాదని, గుడి బాగుందనో, గుడిలో ఉన్నటువంటి ఫర్నిచర్ బాగుందనో, అయ్యగారు బాగా నవ్విస్తున్నాడనో, అయ్యగారు ఫుల్ జోసునిస్తాడనో, ఎగిరిస్తాడనో, దూకిస్తాడనో, ఈ రకమైనటువంటి వాటి కోసము
చర్చికి వెళ్ళకూడదు, వాటిని అలవర్చుకోకూడదు, ఆ ప్రకారంగా మనము ఉండకూడదు. క్రమశిక్షణ తండ్రి మొదలుకొని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి భక్తుల వరకు ఉన్నది. ఆ పరంపరని ఎంతోమంది మిషనరీలు పాటించారు. అందుకే ఆ సత్యము ఇంకా సజీవంగా ఉండి మన చెవులకు వినబడుచున్నది. ఓకే, వినబడుచున్నటువంటి ఈ సత్యాన్ని మనము వాక్యానుసారంగా ఉందా లేదా అని చూసుకొని పాటించేటువంటి వారముగా మనము ఉండాలి. ఓకే, మా సొంత మాటలు కాదు అని అంటున్నాడు. మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలము పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడటం అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు చెప్పగా అని దాని అర్థం. పరిశుద్ధాత్ముడు చెప్పగా ఆ భక్తులు చెప్పిరి. ఆ రోజుల్లో ఆ భక్తులకి ఉన్నటువంటి వరం ఏంటంటే, మన మాదిరిగా బైబిల్ను చదివి ఈరోజు ఏం చెప్పాలి అని వెళ్ళి చెప్పినటువంటి వారు కాదు. వాళ్ళు ఏంటంటే స్పాంటేనియస్గా ఎక్కడైతే ఉంటారో ఆ సందర్భం ఏదైతే ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ విషయ పరిజ్ఞానమును వారికి ఇచ్చేస్తాడు. అప్పుడు వారు వెంటనే మాట్లాడేస్తారు. అంటే కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది, ఇన్ ది సేమ్ టైం ప్రీచింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. అలా పరిశుద్ధాత్ముడు ఆ రోజుల్లో వారి ద్వారా ప్రవచింపచేశాడు. అలాగే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన, ఈ పదం చాలా ఇంపార్టెంట్, దైవావేశము వలన కలిగిన. దైవావేశము అంటే ఇక్కడ యెహోవానా, యేసుక్రీస్తా, పరిశుద్ధాత్ముడా అనంటే పరిశుద్ధాత్ముడు. యెహోవా దేవుడు అనే సంగతి మనకు తెలిసిందే. యేసుక్రీస్తుల వారిని ఉద్దేశించి కూడా ఏం రాయబడింది? దేవుడు అని మనం కీర్తన గ్రంథంలోను ఎబ్రీ పత్రికలోను చదువుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఎవరయ్యా అనంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడైనప్పుడు మనం దైవమూలమైనప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు కదా? ఆ పరిశుద్ధాత్మను ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాడు దైవ ఆవేశము అంటే పరిశుద్ధాత్మ ఆవేశము అని దాని అర్థం. అంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అని చెప్పుచున్నటువంటి వచనం ఇది. ఓకే, పరిశుద్ధాత్మ ప్రభువు అనేటువంటి వచనం కూడా మనకు బైబిల్లో కనబడుతుంది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రతి లేఖనము, ప్రవచనాలు లేఖనాలు అవుతాయి. ఏమండి? అయితే ప్రవచనాలు కాని మాటలు కూడా ఉంటాయి, వాటిని లేఖనములే అంటాం. గనక భవిష్యత్తు సంబంధమైన సంగతులను బోధించటం కానీ, వర్తమాన సంబంధమైన సంగతులను బోధించటం కానీ, వాటన్నిటినీ లేఖనములు అని అంటారు. అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి లేఖనము
ఎవరి వలన కలిగింది అని అంటే పరిశుద్ధాత్మ వలన, అంటే పరిశుద్ధాత్ముడు బోధించాడు అని. అంటే క్రీస్తు తదనంతరము అపోస్తల కార్యములు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సంగతులు ఎన్నైతే ఉన్నాయో వాటినన్నిటినీ పరిశుద్ధాత్ముడే భక్తులకి బోధించాడు. ఆ భక్తులు మిగిలిన బాహ్య ప్రపంచానికి బోధించారు. ఇది పరిశుద్ధాత్ముడు పోషించినటువంటి విశేషమైనటువంటి పాత్ర. జ్ఞానమును ఇచ్చాడు, జ్ఞానములో నడిపించాడు, బలపరిచాడు, ప్రోత్సహించాడు, నానా రకముల వరములను అనుగ్రహించి పరిచర్యను, దైవ కార్యములను జరిగిస్తూ వస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మను గురించి మనము గమనించగలిగేటువంటి విషయము. ఓకే, పరిశుద్ధాత్మను గురించి ప్రాముఖ్యమైనటువంటి పరిమిత సమాచారము ఎంతైతే అవసరమో మీకు అదంతా ఈ 2 పాఠాలలో ఇవ్వటం జరిగింది. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అవగాహన చేసుకొని ఆ ప్రకారంగా తగిన విశ్వాసము కలిగి మీరు బ్రతకటానికి ప్రయత్నం చేయండి. యెహోవా ఎవరో మనకు తెలుసు, యేసుక్రీస్తు ఎవరు ఏంటి అనేటువంటి విషయం మనకు తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు ఏంటి అనేటువంటి సంగతి మనకు తెలిసింది. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. మీ మాటల్ని ధ్యానించాం. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాలలో నాటండి. దేవా, మంచి అవగాహన కలిగి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ధైర్యముగా మీ పిల్లలముగా పరిచర్య చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా మాకివ్వబడినటువంటి వరాలను వాడుతూ మీ కార్యములను చేయగలిగేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించండి. ఆ రకంగా మమ్ములను ఏ సంపూర్ణ స్థితిలో చూడాలని మీరు ఆశ కలిగి ఉన్నారో ఆ సంపూర్ణతను మేము సాధించి మీకు ఇష్టమైన పరలోకమునకు అర్హమైనటువంటి పిల్లలముగా ఉండి మా మరణము తదనంతరం ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వారముగా పరదేశునకు వెళ్ళేటువంటి వారముగాను, ఆ పిమ్మట పరలోకమునకు చేరుకునేటువంటి పిల్లలముగాను ఉండగలుగులాగున కృప చూపించమని వేడుకుంటున్నాం. పరదేశుకు మీరు పంపిస్తారా లేదా అనేటువంటిది మీ చిత్తం తండ్రి. కానీ పరలోకమునకు మాత్రం రావాలని బలమైనటువంటి కాంక్ష కలిగినటువంటి వారమై ఉంటున్నాం. అందుకై మాకు సహాయమును అనుగ్రహించండి. మా చేయి పట్టుకొని నడిపించండి. మేము నడుస్తాము తండ్రి. దేవా, ఈ మాటలు విన్నటువంటి మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ పిల్లలందరికీ కావలసినటువంటి క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. వారి పనులలో తోడై ఉండండి. మీ పరిచర్య చేసేటువంటి బిడ్డలకి తగినటువంటి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ కాన్ఫరెన్స్లో దేవా, కుమారుడు రవి గారు ఉన్నారు. తనని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి కావలసినటువంటి క్షేమాన్ని, స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, తనని మీ యొక్క పరిచారకుడిగా తయారు చేసుకొని అయ్యా ఆ పరిచర్యలో మీ కుమారుణ్ణి వాడుకోమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సహాయము ఈ వెబినార్లో
పాలు పంచుకున్నటువంటి మనందరికీ దేవుడు ఏ విషయాల పట్ల మాకు సంపూర్ణ అవగాహన కలగచేస్తున్నాడో ఆ విషయాలను అనుసరించి మానసికంగా మేము సంసిద్ధులమై ఉండి శరీరముతో ఆ పరిచర్యలో భాగం పంచుకొని దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవము మహిమకు పాత్రలముగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక.